కొత్తపట్నం మత్స్యకారుల కష్టంపై భారత్ టుడే ప్రత్యేక కథనం. క్షణక్షణం గండంతో సాగే వీరి జీవితానికి అనుకోని కష్టం వచ్చింది. ఈ కష్టం ఈనాటిది కాదు, తమ కళ్ల ముందే సంపదను దోచుకుని వెళుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలంలో నివసిస్తున్న మత్స్యకారులు కొన్నేళ్లుగా పడుతున్న బాధ ఇది. సుమారు 5,000 కుటుంబాలు సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ సుమారు 400 పైగా బోట్లు ఉన్నాయి. చేపల వేటకు వెళ్తేనే ఇక్కడ వీరి కుటుంబ పోషణ సాఫీగా సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు కడలూరు బోట్లు వీరి పాలిట శాపంగా మారాయి. నిబంధనలు ఉల్లంఘించి మరీ కడలూరు బోట్లు కొత్తపట్నం తీరానికి వస్తున్నాయని వాపోతున్నారు. దీంతో తమ వలలు దెబ్బతినడంతో పాటు పెద్ద పెద్ద వలలతో వారు మత్స్య సంపదను పూర్తిగా దోచుకుంటున్నారని చెబుతున్నారు. తమిళనాడు మత్స్యకారుల దోపిడీతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపి కడలూరు బోట్లు కొత్తపట్నం తీరం వద్దకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కడలూరు బోట్ల వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే, అసలు మనం ఏటకి వెళ్తున్నాం, ఏటకి వెళ్ళాలని డేరుగా వెళ్తున్నాం, కానీ ఆ బోట్లు అనేది మనకి కంటి కాకపోతే మనకి ఏడలేని భయం వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఏ వల చేయాలన్నా కూడా కనీసం 2-3 లక్షల రూపాయలు అవుతుంది ఖర్చు. ఏ వల చేయాలన్నా 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 2-3 లక్షల రూపాయలు వస్తూ తీసుకెళ్ళితే ఒక 5,000కు పడవచ్చు, 2,000కు పడవచ్చు, లేకపోతే ఏదన్నా ఒకసారి 10,000కు పడవచ్చు. ఈ 10,000 రూపాయలు దాని వడ్డీలు కట్టుకొచ్చేదట్టుకి ఏదో ఒక రోజున వస్తున్నారు, ఒక 7-8 బోట్లు వస్తున్నాయి. వచ్చేదేనో ఈ వలలని 2-3 లక్షల రూపాయల వలని తగ్గొట్టేస్తున్నాయి. మనకి దానివల్ల దానికి అసలు వడ్డీ కట్టలేకపోతున్నాం, ఈ వల్ల మన చేతికొంటలా వాటి వల్ల బాగా టార్చర్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఆ బోట్లు లేకపోతే కనీసం 30-40 కిలోమీటర్లోకి వెళ్ళి ఆడ చేస్తాం. ఆ బోట్ల వల్ల మనం పైకి వెళ్తే మనకి ఏం జరిగిద్దా, మళ్ళీ దరికి వస్తావా రాలేవా, వీళ్ళు వచ్చి పొడిచేస్తారా, ఇప్పుడు వలలు తగ్గొడితే మనం వెళ్ళి అడగాలి కదా, వాళ్ళని అడగటానికి దగ్గరికి వెళ్ళామనుకో మన మీద బోట్ మనకి ఫాస్ట్గా వచ్చి తొక్కేస్తున్నారు. దానివల్ల వలలు కూడా ఒక టైంలో వలలు కూడా వదిలిపెట్టేసేసి భయపడిపోయి దరికి వచ్చేస్తున్నాం, పోతే పోనీలేనని అట్లా జరుగుతుంది. దానివలన అసలు బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు. అసలు ఆ బోట్లను చూసి కనీసం 2-3 కిలోమీటర్లకు కూడా వెళ్ళకపోతున్నాం. ఆ 2-3 కిలోమీటర్లకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి వలలేసి వచ్చామా, ఈ నైట్ ఏ టైంలో వస్తాయో కూడా తెలియదు. ఆ వలలు మళ్ళీ రేపు మన చేతికి వస్తాం. మేము రేపు తెల్లరగట్ల 4 గంటలకి 3 గంటలకి వెళ్తాం వలల కోసం. ఆ టైంకి బోట్లు వచ్చి పడ్డాయంటే అవి మన చేతికి వస్తాయో రావో తెలియదు. ఇప్పుడు కనీసం 1,50,000 వలలు వేసి వచ్చాం. బాబురావు నా పేరు. సమస్య ఏంటంటే ఆర్థిక పరిస్థితి. అంటే లక్షల రూపాయల వలలు చేసినా కూడా కళ్ళూరు బోట్లు వచ్చి తెగ్గొట్టుకెళ్ళిపోవటం చెప్పాను. దూరం వెళ్ళి ఆట ఆడాలన్నా కూడా ఆట చేయలేకపోతున్నాం. మా అంత దూరమైనా వెళ్తాం, కానీ వాళ్ళ నుంచి ఎక్కడికి కూడా వెళ్ళలేక దరిద్రని వేటాడుకోవటం. కనీసం వుడ్ వాళ్ళు కనీసం 2-3 కిలోమీటర్లు కూడా వచ్చి లాగుతున్నారు. మా ఏరియాకి రాకుంటే మేము అంత దూరం వెళ్ళి వేట చేయగలుగుతాం, చేప పట్టగలుగుతాం, 10 రూపాయలు సంపాదగలుగుతాం. బయట నుంచి వచ్చే బోట్ మీద ఏ ప్రమాదం లేకోకుండా ఉంటే ఏ జాయిన్ వెళ్ళినా కూడా మాకు ప్రమాదం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు వచ్చిందాక భయమే. మాకు వాళ్ళు బోట్లు కానీ దారి చేశారనుకో, ఈ చిన్న బోట్లు అయిపోయా, అది పెద్దది కదా, అప్పుడు ఇంజిన్ దెబ్బ తగిలినా మాకు ఇబ్బంది, ఏదన్నా సరిగినా ఇబ్బంది. అలాంటప్పుడు ఆ మహాసాగర్లో ఎవరు సరిగ్గా మమ్మల్ని దిక్కెవరు? అది వాళ్ళకి ఆడ నుంచి మాకు ఏ ఆపద రాకోకుండా మాకు దయచేసి సముద్రాల తల్లికి బతికేటికి ఏ ఆపద రాకుండా మమ్మల్ని వాళ్ళు మాత్రం వాళ్ళ బారి నుంచి మమ్మల్ని తప్పిస్తే మాత్రం మాకు ఇంతకంటే ఏంది సార్.